మీరు అడిగిన దానిలో రెండు రకాలైనటువంటి ప్రశ్నలు ఉన్నాయి. ముందుగా రాష్ట్ర వ్యాప్తంగా 100 రోజుల్లో ఇంత విప్లవాత్మకమైనటువంటి మార్పు వచ్చి ప్రజారంజిక పాలన చేస్తారని ఓటేసేటువంటి సందర్భంలో ప్రజానికం కూడా అనుకోలా. ఏ అయితే హామీలు ఇచ్చారో హామీలు పెన్షన్లు 3,000 తగ్గించి 4,000 పెంచడం, వికలాంగ పెన్షన్ 6,000 చేయటం, డయాలసిస్ తీసుకుంటున్నటువంటి షుగర్ పేషెంట్లు 10,000 చేయటం, మంచం మీద ఉన్నటువంటి వారికి 15,000 రూపాయలు పెన్షన్లు తక్షణమే ఇచ్చినటువంటి ఘనత ఎన్డీఏ ప్రభుత్వం, దీని రసాదైనటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి చెందుతుంది. అదేవిధంగా అన్నా క్యాంటీన్లు ఇచ్చినటువంటి హామీలని వెంటనే నెరవేర్చేటువంటి విధంగా గతంలో కార్మికులు తినేవాళ్ళు అనేది ఒక ప్రచారం చేసేవాళ్ళు. ఈనాడు ఉద్యోగస్తులు, నిరుద్యోగులు, యువత, ఆర్థికంగా పని లేనటువంటి వారు, చిన్నాభిన్నమైనటువంటి ఆ కుటుంబాలన్నీ కూడా ఈనాడు అన్నా క్యాంటీన్లో ఆ దేవుడు ఇచ్చినటువంటి వరం ఎన్టీ రామారావు గారి పేరు మీద చంద్రబాబు నాయుడు పెట్టారని చెప్పేసి కొని ఆడుతుంటే దీనిని ధ్వంసం చేసినటువంటి వైసీపీ పాలకులు ఆనాడు, ఈనాడు వైసీపీ చోటా మోటా నాయకుల దగ్గర నుంచి హీర్షపడిపోతున్నటువంటి పరిస్థితిని మనం చూసాం. వాస్తవ దుఃఖపదంతో ఒకసారి ఆలోచించాలా. 2019 నుంచి 2024 వరకు పాలన చేసినటువంటి జగన్మోహన్ రెడ్డికి ఇరిగేషన్ శాఖ మీద సరైనటువంటి అవగాహన లేదు. ముఖ్యమంత్రిగా అతనికి అవగాహన లేదు. దానికి 2.5 సంవత్సరాలు పెట్టుకున్నటువంటి మొదటి కృష్ణుడు, రెండో కృష్ణుడు అయినటువంటి అనిల్ కుమార్ యాదవ్కి, అదేవిధంగా అరగంట పావుగంట మంత్రి అయినటువంటి అమ్మటి రాంబాబుకి, ఇద్దరికీ కూడా ఇరిగేషన్ మీద సరైనటువంటి అవగాహన లేకపోవడంతో ఈ కాలువ గట్లు, బుడమేర గట్టు, ఇతర మున్నేరు గట్టు సంబంధించినటువంటి గట్లు కొంచెం ప్రతి ఏడాది కుచించుకుపోతున్నా దానిని మరామతులు చేసినటువంటి పరిస్థితి లేదు. దాని మీద దృష్టి కేంద్రీకరించిన ఇరిగేషన్కి సంబంధించినటువంటి డబ్బులు కూడా సంక్షేమ పథకం అంటూ వివిధ శాఖలకి మార్పు చేసినటువంటి దుర్మార్గ పాలన జగన్మోహన్ రెడ్డిది ఆనాడు 2019 నుంచి 2024. దీని పర్యవసానమే విజయవాడ చరిత్రలో కనీ విని ఎరగనటువంటి రీతిలో 9 అడుగుల నుంచి 12 అడుగుల వరకు వరదొచ్చినా వచ్చినటువంటి పూట మినహాయించి తెల్లారి తగ్గించి నారా చంద్రబాబు నాయుడు గారు 12 రోజులు విజయవాడ నగరం కలెక్టరేట్ ఆఫీస్లో ఉండి గంటకోసారి, అరగంటకోసారి ప్రతి డివిజన్లో చూసుకుంటూ ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తూ ఒక పక్కన అధికారులతో, ఒక పక్కన పార్టీ యంత్రాంగంతో పెద్ద ఎత్తున పని చేపించి ఈనాడు మీరు చూస్తున్నారు. ఒకసారి రోడ్లు చూసినా మీకు అర్థమవుతుంది. ఏంటి ఈ సింగనగర్, పాకేపురం, రాజీవ్ నగర్ తదితర ప్రాంతాల్లో వరదలు వచ్చినాయా, బుడమేరు పొంగిందా, ఏంటి ఎలా ఉంది అనేటువంటి పరిస్థితి ఈరోజు తీసుకుపోయాడంటే ఆ కృషి చంద్రబాబు నాయుడు గారిది. ఆయన దగ్గర ఉండి చేపించడమే కాకుండా భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని భవిష్యత్తు వరదలు రాకుండా ఉండటానికి 3 కట్లు మిలిటరీ వాళ్ళని తీసుకొని యుద్ధ ప్రాతిపదిక మీద గట్లేసినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారికి తక్కుతుంది. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు కూడా ఎక్కడెక్కడ కూర్చుని ఆయనకు ఆరోగ్యం బాగోపోయినా యంత్రాంగం అధికారులు మొత్తాన్ని కదుపుతూ ఆయన కూడా పంచాయతీ శాఖకు సంబంధించినటువంటి ఈ ప్రాంతంలో అభివృద్ధికి ప్రతి ఒక్కరు కూడా పాటుపడినటువంటి పరిస్థితి ప్రజలను చూశారు. ఇప్పుడే సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులుగా ఉన్నటువంటి బోండా ఉమేశ్వర గారు ఇక్కడ సభ నిర్వహించారు. 100 రోజులకు సంబంధించినటువంటి సభ. దీనిలో వరదలకు సంబంధించి ప్రతి ఒక్కరికి వచ్చిన 2వ రోజు నుంచి మాకు వాటర్ అందినాయండి, మిల్క్ అందిందండి, భోజనం అందిందండి, మాకు అట్లా ఉన్నాయి చాలా సకల సదుపాయాలు ఏర్పాటు చేసినటువంటి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఉంది. ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేగా మీరు అన్ని రకాలకు కూడా మాకు అన్ని రకాల సదుపాయాలు ఇచ్చేశారని ప్రజలందరూ 2-3 వేల మంది రాజీవ్ నగర్ 63వ డివిజన్ సెంటర్లో పెట్టినటువంటి బహిరంగ సభలో పాల్గొని కొనియాడి జేజేలు పలుకుతూ పాలాభిషేకం చేసి కేకులు కట్ చేసినటువంటి పరిస్థితి మనం చూసాం. కళ్ళుని కబోదులాగా వ్యవహరిస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఇప్పటికైనా కళ్ళు తెరవాలా. ఆ పార్టీకి సంబంధించినటువంటి మాజీ మంత్రులు కానీ, శాసనసభ్యులు కానీ ఊరికిన రాజకీయ ఉపన్యాసాలు చేస్తూ ఆరోపణలు చేయటం కాదు, ప్రత్యక్షంగా చేదైతే విజయవాడ నగరంలో ఈ రకమైనటువంటి వరదలు వస్తే 12 రోజుల్లోపే క్లియర్ చేసినటువంటి పరిస్థితి ప్రపంచంలోనే ఏ ఒక్క దేశంలో కూడా లేనటువంటిది 29 రాష్ట్రాలు కలిగినటువంటి ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారు చేశారంటే దానికి ప్రతి ఒక్కళ్ళు కూడా హర్షించవలసినటువంటి అవసరం ఉంది. మేము తెలుగుదేశం పార్టీగా బోండా ఉమామహేశ్వరరావు గారి టీమ్గా మేము తెలియజేస్తున్నాం. రాబోయేటువంటి రోజుల్లో విజయవాడ, ఈ సింగనగర్, పాకేపురం ప్రాంతానికి వరదలు వచ్చినా ఈ ప్రాంతం మునిగేటువంటి పరిస్థితి లేదు. శాశ్వత పరిష్కారం చేసేటువంటి విధంగా నారా చంద్రబాబు నాయుడు గారు ఒక ప్రణాళికాబద్ధమైనటువంటి ఆలోచనతో ముందుకు సాగుతున్నటువంటి పరిస్థితి వచ్చింది. ఇక్కడ ఉన్నటువంటి ప్రజానికానికి హామీ ఇస్తున్నాం. రాబోయేటువంటి రోజుల్లో ఇదే చివరి వరదలు వచ్చింది. ఈ 2024 వరదల కింద ముందు ఉన్నటువంటి ఈ ప్రాంతం ఎలా ఉండుద్ది, 2024 తర్వాత వరదల అనంతరం ఈ ప్రాంతం ఎలా ఉండుద్దో
భవిష్యత్తులో సుందరవనంగా చేసిన తర్వాత ప్రజలందరూ తెలుసుద్ది. రాబోయేటువంటి 2029 ఎన్నికల్లో పూర్తి స్థాయిలో ఆ 11 సీట్లు రాకుండా కూడా గుణపాఠం చెప్తారని చెప్పేసి ఈ వరదల్లో ఇంత కష్టకాలంలో కూడా ప్రజలు ఆనందంగా ఉండాలంటే ఏ రకంగా ఉందో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఆ చోట మోట నాయకులు ఆలోచించాలని తెలియజేస్తున్నాం.